ఇదివరకు జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక డైలాగ్ వాడేవాళ్ళు తెలుగుదేశం, వైసీపీలకు సంబంధించి 60-40 న్యాయం వీళ్ళది అని. అధికారంలో ఉన్నోడు 60 రూపాయలు తింటాడు, ప్రతిపక్షంలో ఉన్నోడు 40 రూపాయలు తింటాడు అన్నటువంటి. ఇప్పటికీ జరిగేది అదే. కాకపోతే ఇప్పుడు ఆ పదం వాడట్లేదు అంతే. ఇప్పుడు కాకపోతే 75-25 న్యాయం జరుగుతుంది. అధికారంలో 75 రూపాయలు తింటాడు, ప్రతిపక్షంలో 25 తింటాడు, ఇద్దరు కలిసినే తింటారు. ఇది అయితే మన వాళ్ళు ఉన్నప్పుడు తప్పు చేసినా ఎదురోళ్ళ మీదకి తోసేయాలి. అదే సందర్భంలో వాళ్ళు తింటున్నారని చెప్పాలి. జ్యోతి రాసుకొస్తుంది, కోనసీమలో కుమ్మేస్తున్నారు, అడ్డగోలుగా ఇసుక మట్టి దోపిడీ, వైసీపీ మాజీ ఎంపీ కనుసన్నలో దంద, గోదావరి నదీ గర్భంలో రహదారులు, దర్జాగా అక్రమ రీచ్ల నిర్వహణ, కీలక ఉన్నతాధికారి అండదండలు, మరో 2 ప్రజాప్రతినిధులకు వాటాలు, ఇసుక సరఫరాలో ప్రజా సంతృప్త స్థాయి తక్కువ ఉండడానికి ఇదే కారణం, ప్రభుత్వానికి నివేదిక, స్థానికుల నుంచి ఫిర్యాదులు. ప్రతి చోట తినేది అదే. వైసీపీ వాడు ఏం కాదు అక్కడ. వైసీపీ వాడు ఆ తవ్వే కాంట్రాక్ట్ ఏమన్నా తీసుకుని ఉంటాడు, అది కూడా ఎవరిస్తే, వీళ్ళు ఇస్తే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం వాడి సంబంధం లేకుండా జనసేన వాడి సంబంధం లేకుండా తినగలుగుతాడా? ఇక్కడ తింటున్నారని చెప్తా, అది తినడం వెనకాల వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్పడం, అది విచిత్రం.